అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి. వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్. ఎక్కడో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ చేయడం కాదు. వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికి నేను మాట్లాడటం వేస్ట్. వాళ్ళు వీళ్ళు నేను కాదు, ప్రజలు ఇచ్చి కొడతారు. ప్రజలు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరకు అన్ని బిల్డింగ్స్ అయిపోతాయి. 4000లో ఒక 250 నుంచి 500 హౌసెస్ తప్ప 3500 నుంచి 3750 కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే అన్నిటికీ స్ట్రక్చర్ అయిపోయింది. ఈ 250 నుంచి 500 కూడా ఎందుకు అంటున్నానంటే స్ట్రక్చర్ వేస్తున్నారు, స్ట్రక్చర్ అయిపోతుంది. ఫినిషింగ్లో కొద్దిగా ఒక నెల 15 రోజులు పట్టచ్చు. కాబట్టి ఇది ఊరికి నేను మాట్లాడి అమరావతి మునిగిపోతుంది, అది పోతుంది. అమరావతి వర్క్ జరుగుతుంది, వెస్టర్న్ బైపాస్లో వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొండవీటి వాగు దాని కింద పోతుంది, బ్రిడ్జ్ కింద. బ్రిడ్జ్ పూర్తి చేశారు, నీళ్ళు వెనక్కి తన్నాయి. దానికి రోడ్డు కట్ చేస్తే నీళ్లు పోయినాయి. అంతేగాని దాని మీద మునిగిపోయింది అమరావతి, అది అయిపోయింది, ఇది అయిపోయింది చూడాలండి. వచ్చి ఫిజికల్గా చూసి చేసి పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ కూర్చొని డిస్కస్ చేయమన్నారు. త్వరలో సబ్ కమిటీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేసి ముందు పోవడం.